హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా భజన చేస్తామని. కూర్చొని చేసే భజన కదండి, ఇది పండర భజన అంటారు. మా చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అనమాట. ఎందుకంటే మా నాన్నగారే గురువుగా ఉండి ప్రతి ఊరికి వెళ్ళి చేయించేవారు, తర్వాత ఇక్కడ చేసేవారు అనమాట మా ఊరు దగ్గర. అలా మాకు అలవాటు ఉంది. నాకంటే మా పెద్దక్కకి రెండక్కకి ఫుల్ అలవాటు అనమాట. మూడక్కకి నాకు అంత తెలియదు, అంత అలవాటు కూడా లేదు. కానీ ఇలా తిరణాలు అయినప్పుడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. టైం ఏమో 1 గంట ఎంత అయింది, 1 గంటన్నర అయిపోయింది నైటు. ఆ టైంలో స్టార్ట్ చేశారనమాట. నైట్ అంతా గుడి దగ్గర ఉంటాము. చూసారా జనాలంతా ఎలా కూర్చొని చూస్తున్నాము, అంత ఇంట్రెస్ట్. భజన అంటే ముందు మగపిల్లలు వాళ్ళు వేశారు, తర్వాత ఆడపిల్లలు అందరూ అనమాట. తర్వాత మేము కూర్చున్నాం అనమాట. వెళ్దామని చెప్పేసి అనుకుంటుంటే మా పాప ఇప్పటి వరకు ఎప్పుడు వేయలేదు. మా పాపను కూడా తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నాను. రిక్వెస్ట్ చేస్తే రానన్నది. తర్వాత రిక్వెస్ట్ చేస్తే అక్క వాళ్ళ పాప కూడా ఫస్ట్ టైం వచ్చిందనమాట. వైట్ డ్రెస్ అమ్మాయి మా పెద్దక్క వాళ్ళ పాప. ఫస్ట్ టైం మా పిల్లలు వేసారనమాట. మా పాప, మా పెద్దక్క వాళ్ళ పాప అందరూ, మా అక్క వాళ్ళ అబ్బాయి అందరూ. కానీ చాలా జనం వేసారండి. అంటే ప్రతి ఉభయానికి వేస్తారు, కానీ మా ఉభయానికి జనం ఎక్కువైపోయి 2 రౌండ్లు అయితే అయ్యిందనమాట. చాలా ఎంజాయ్ చేసాము. ఈ ఒక్క రోజు కోసం మేము ఊరు వెళ్తామండి, ఎందుకంటే అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది. అంటే చూసిన వాళ్ళకి ఇదేముంది అని అనిపించచ్చేమో, కానీ మాకు మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట. నేర్పించడానికి గురువుగారు కూడా బయట నుంచి వస్తారు. అంతకుముందు అయితే ఒకప్పుడు మా చిన్నప్పుడు మా నాన్నగారు నేర్పించేవారు, అందరికీ అలా చెప్పేవారు అనమాట ఎలా వేయాలని. ఇప్పుడు మా నాన్నగారు చెప్పట్లేదు కాబట్టి బయట ఊరి నుంచి గురువు గారిని అయితే తీసుకొచ్చారు. అతను పాటలు పాడుతూ ఉంటే భజనలు వేస్తూ ఉంటారు. ఇదిగో మా అక్క వాళ్ళ అబ్బాయి, ఇంకొక అక్క వాళ్ళ అబ్బాయి మా పాపకి చెప్తున్నారు స్టెప్స్ ఎలా వేయాలో. ఫస్ట్ టైం కదా, అలా దాన్ని జోక్గా కామెడీగా చాలా ఎంజాయ్ చేస్తూ వేసాము. చూస్తున్నారు కదా, ఇవన్నీ నేను వీడియోస్ పెడుతున్నానంటే మా మెమరీగా ఉండడానికండి. ఎందుకంటే మా డ్యాన్స్లు ప్రతిదీ నేను పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదా. అందరం వేసినవి ఉన్నాయి, అక్క వాళ్ళ అబ్బాయిలు మేము వేసిన డ్యాన్స్లు అన్నీ ఉన్నాయన్నమాట. గుర్తుగా ఒక మెమరీగా ఉంటుందని చెప్పేసి వీడియో లాంగ్ అయినా కూడా పెట్టేస్తాను అనమాట. అంటే మా ఉభయం వరకు సంబంధించిందంతా కంటిన్యూగా పెట్టేస్తానండి. ఇలా అయితే వేస్తారనమాట. 2 రౌండ్లు అయ్యాక మళ్ళీ ఇంకొక స్టెప్ అలా చెప్తారనమాట. మా మూడో అక్క, మా మేనత్త వాళ్ళ అబ్బాయి, పెద్ద పెద్ద వాళ్ళు కూడా వేస్తారండి. వయసుతో సంబంధమే లేదు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వేస్తారు ఇది. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి. ఎవరు ఏమనుకోవద్దు, దీన్ని కామెడీగా అయితే తీసుకోవద్దు. నాకు మెమరీ కోసం నేను పెట్టుకుంటున్నానండి, గుర్తుగా కూడా ఉంటుందని చెప్పేసి. మా ఊర్లో జరిగే తిరణాలన్నమాట. ఈరోజు మా ఉభయం కాబట్టి మేమందరం ఇలా రెడీలు అయ్యి ఇలా వేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే మా పాపది నాది ఒకటే సేమ్ డ్రెస్ అనమాట. అంటే వైజాగ్లో ఉన్నప్పుడు తీసుకున్నాము, భజన కోసం అని చెప్పేసి తీసుకున్నాం. నేను భజన వేసినప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి. మా పాపకైతే కొద్దిగా స్టెప్స్ వస్తాయి, వేస్తుంది అనమాట. బాగానే వేస్తుంది. ఫస్ట్ టైం అయినాను ఏదేమో అనుకున్నాను. నవ్వుకుంటూ కామెడీగా మేమందరం ఒక స్టెప్ వేస్తే మా అక్క వాళ్ళ అబ్బాయి ఇంకొక స్టెప్ వేస్తున్నాడు అనమాట. అస్సలు అర్థం కాలేదు. దాన్ని కామెడీగా చాలా ఎంజాయ్ చేస్తూ వేసాము. కొన్ని అయితే నేను సాంగ్స్ అలా వదిలేస్తున్నానండి, ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా లెంత్ ఉంది వీడియో. అందుకనేసి నేను ఆ సాంగ్స్ అవి అలా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకేం లేదు, కంటిన్యూ అయితే చూసేయండి. ఇక్కడ ఏంటంటే మా అక్క వాళ్ళ అబ్బాయి మా పెద్దమ్మ వాళ్ళ కూతురు కాలు తొక్కేస్తున్నాడు అనమాట.
ఆ పెద్దమ్మ వాళ్ళ కూతురు అనమాట, మా అక్క అవుతుంది. తను కాలు తొక్కేస్తున్నాడు భజన వేస్తూ. తనేమో నేను ఉండను, నువ్వు వెళ్ళు ముందుకంటే ముందుకు వచ్చినందుకు నాకు కాలు తొక్కిస్తాడు. అదే తిడుతున్నాను అని, అరే కాలు తొక్కేస్తున్నారు అనేసి. చెప్పులు లేకుండా వేయాలండి ఇది, చెప్పులతో వేయరు అనమాట. చెప్పులు లేకుండా మట్టిలో వేస్తారు. మీలో ఎంతమందికి ఇది భజన అన్నది తెలుసు అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెల్లూరు వైపు అయితే చాలా వరకు ఇది చాలా ఊర్లలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వైజాగ్లో అయితే నేను చూడలేదు, కానీ నెల్లూరులో ఇక్కడ కోలాటాలు అవి చూశాను. మా ఊర్లో కోలాటాలు తక్కువ, ఇది ఎక్కువ చేస్తారనమాట. పక్కపక్కల ఊర్లో వల్ల అలాగా. దీనికి మళ్ళీ ట్రైనింగ్ కూడా ఇస్తారనమాట. భజన కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు ఇలాగా. మీలో ఎంతమందికి తెలుసు అన్నది చెప్పండి. మా పెద్దక్కల పాప అయితే ఫస్ట్ టైం వేసింది, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ వేయలేదు. తను కూడా బాగా వేస్తుంది అనమాట. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు బాగానే వేసింది అందరితోటను. మేమైనా ఆపేసాం కానీ తను వేసింది కంటిన్యూగాను. ఎంజాయ్ చేస్తూ వేసామన్నమాట. వీడేమో కాలు తొక్కేస్తున్నాడు ఒక పక్క. భజన ఏమంటే వాడికి నచ్చిన స్టెప్ వేసేస్తున్నాడు అనమాట. రాత్రి స్టార్ట్ చేశాడు డ్యాన్స్, మార్నింగ్ వరకు ఆపలేదండి. డ్యాన్స్ అయిపోయింది, తర్వాత భజన వేసాడు, ఎక్కడ ఆపట్లేదు వాడైతే. మా అక్క వాళ్ళ అబ్బాయి, వీడు మూడో అక్కల అబ్బాయి, రెండో అక్కల అబ్బాయి, అందరూ కంటిన్యూగా వేస్తున్నారనమాట. జనాలు చూసారా, టైం చూపిస్తున్నాను, 2 అవుతుందనమాట. ఇంకా అలా జనాలు ఉన్నారు, కంటిన్యూ అవుతూ ఉంది భజన. ఒక్కొక్క స్టెప్ మారుతూ ఉంటుంది అనమాట. రౌండ్కి స్టెప్స్ మారుస్తూ చెప్తారనమాట గురువుగారు. చాలా బాగా అయితే ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ వేస్తాం అనమాట. దీనికోసం ప్రత్యేకించి వెళ్తాం ఊరు, ఈ భజన కోసం డ్యాన్సుల కోసం వెళ్తాము ఎంజాయ్ చేయడానికి. ఒక్కరోజైనా చాలా అని అనిపించి వెళ్తాం అనమాట. అందరం అదే టైంలో కలుస్తాము, చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది అనేసి. చూసిన వాళ్ళకి అలా అనిపించేదేమో కానీ మేము మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తామండి. చూసేయండి. ఇక్కడ ఏంటంటే మా మేనత్త వాళ్ళ కూతురు, తర్వాత చిన్నన్న వాళ్ళ కొడుకు, తర్వాత మా అబ్బాయి అంటే పెద్ద అక్క వాళ్ళ కొడుకు అనమాట. మా కొడుకు అవుతాడు కదా, వీళ్ళంతా కూడా ఎంటర్ అయ్యారనమాట, వేస్తున్నారనమాట. నెక్స్ట్ ఏంటంటే మా పాప అయితే నేను వేయలేను మమ్మీ అనేసి బయటకు వెళ్ళిపోయింది. పెద్ద పాప కూడా కాలు నొప్పి వస్తుందని బయటకు వెళ్ళిపోయింది అనమాట. ఇంకా వాళ్ళు వేయలేదు, మేమైతే కంటిన్యూ చేస్తున్నాము. మా అబ్బాయి అయితే దేనికి ఎంటర్ అవ్వలేదండి, ఒక భజన వేయడానికి ఒక డ్యాన్స్కి దేనికి రాలేదనమాట. నేను రాను మమ్మీ, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దనేసి ఒక్క వీడియోలో కూడా మా అబ్బాయి చూద్దామన్నా కనిపించట్లేదు, రమ్మన్నా రాలేదు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. సరే బలవంతం ఎందుకు అని చెప్పి మేము వదిలేసాం అనమాట. ఇంకా ఇదిగో చెన్నయ్య వాళ్ళ అబ్బాయి అనమాట, వేసేస్తున్నాడు అలాగాను. చెన్నయ్య వాళ్ళ పాప కూడా భజన బాగా వేస్తుందండి, కానీ ప్రతి సంవత్సరం తను ఊరు వెళ్తుంది కాబట్టి వేయడం అలవాటు ఉంది. ఈసారి కూడా చాలా బాగా వేసింది. తను వీడియో కూడా ఉందన్నమాట. ఇంకా ఇదిగో స్టెప్పులు మారుతూ ఉన్నాయన్నమాట. ఇలాగాను ఒక్కొక్క స్టెప్ అలా మారుతూ ఉంటుంది. చూసేయండి కంటిన్యూగా అయితేను, చాలా ఎంజాయ్మెంట్గా అయితే ఉంటుంది. చూసేయండి. గుడి నుంచి వచ్చి రావడమే 3 అయిపోయిందండి. గుడి నుంచి వచ్చి కాసేపు అలా పడుకున్నామో లేదో మళ్ళీ దేవుడైతే ఊరేగింపుకి వస్తారనమాట. ఇంకా అందరం లెగిసిపోయాము, ఇంకా దేవుడు వస్తారు కదా ఊరేగింపుకి అని చెప్పి. చూసారు పిల్లలు కూడా లేచిపోయారనమాట. బయట అంతా చీకటిగా ఉంది. ఇంకా గుడి దగ్గర కాదు కానీ మా ఏరియాకి అయితే దేవుడు వచ్చారనమాట. ఇంకా డ్యాన్సులు కూడా కంటిన్యూ అనమాట. 4 నుంచి డ్యాన్సులు కంటిన్యూ, మళ్ళీను నైట్ అంతా కంటిన్యూ అవుతూ ఉంటాయండి. అయితే ఊరేగింపు దేవుడు వస్తాడు కదా, ఇంకా మేము పడుకోలేదు. అలంకరణ చూస్తారా, దేవుడిది చాలా బాగుందనమాట. ఫుల్ హ్యాపీ అనిపించిందా. మేము అనుకొని చేయించాం కదా,
అంటే డెకరేషన్ ఎలా వస్తుందో ఏంటో అంటే అక్క వాళ్ళు నాకు చెప్పారు కదా అనేసి కొద్దిగా అనిపించింది. కానీ నాకు వీడియోస్ తీసాక రీల్గా చూసే కంటే ఇలా వీడియోలో చూస్తే చాలా లుక్గా అనిపించింది, బాగుంది. అమౌంట్ కూడా పర్వాలేదు, మాకు రీజనబుల్ అనిపించింది, అంత ఎక్కువ కాదు కానీ పర్వాలేదు. అలా డ్యాన్సులు మళ్ళీ కంటిన్యూ అనమాట. ఇది రెండో అక్క వాళ్ళ అబ్బాయి, వాళ్ళతో డ్యాన్స్లు వేస్తున్నాడు. నేను శారీస్ తీసుకున్నాను కదా, ఇలా వీళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారు కదండి, వీళ్ళకి పెట్టడానికి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. వైజాగ్లో చూపించాను కదా నా ప్యాకింగ్ వీడియోలో, లగేజ్ ప్యాకింగ్ వీడియోలో చూపించాను శారీస్ తీసుకున్నాను పెట్టడానికి అని చెప్పి, వీళ్ళు ముగ్గురికి పెట్టడానికి అనమాట. ఇది మా మూడో అక్క వాళ్ళ హస్బెండ్, ఎప్పుడూ వేయలేదు, వాళ్ళు డ్యాన్స్కి లాగేస్తే వేస్తున్నారనమాట. ఇది గుర్తుగా ఉంటుందని కామెడీగా పెట్టాను అనమాట. చూసారా దేవుడు వస్తుంటే ఎంత బాగుందో, వైర్లు అవి ఆ టైంలో కూడా మేళాలతో వస్తున్నారనమాట దేవుడు. తర్వాత ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తాము, అంటే మాది కాబట్టి ఊరంతా తిరుగుతాం అనమాట దేవుడితోటే. అన్నయ్య వాళ్ళ దగ్గర ఏమో టీ అయితే పెట్టారనమాట. కాసేపు అలా దగ్గరికి దేవుడి దగ్గరికి వెళ్ళి వీడియోస్ అయితే తీసుకున్నాను నేను అలంకరణ కోసం. మాది హనుమాన్ అండి వాహనం, గరుడు వాహనం, హంస వాహనం, ఇలా 9 వాహనాలు ఉంటాయి, 7 వాహనాలు ఉంటాయి. ఒకటి కళ్యాణం అవుతుంది, నెక్స్ట్ ఇంకోటి ఏదో శాస్పాను ఏదో అవుతుంది అనమాట, నాకు ఐడియా లేదు. కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క వాహనం ఉంటుంది, 7 ఫ్యామిలీలు కలిపి ఒకటి అనమాట. ఇలాగ ఉభయం అంటారు, మాది హనుమాన్ ఉభయం అనమాట. ఇదిగో టీ అయితే పెట్టేసి ఇచ్చారనమాట, టీ తాగేసాము. 4 గంటలకు లేచామా, 4:30కి అలాగా ఇదంతా అయింది, తెల్లవారిపోయిందనమాట. ఇక్కడైతే మా పాపని డ్యాన్స్ చేయమని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేశారండి, కానీ బతిమలాడితే ఒక స్టెప్ వేసిందనమాట. ఎంత రిక్వెస్ట్ చేసామో కానీ రాదని చెప్పేసి, అంటే వచ్చు డ్యాన్సు కానీ అందరి ముందు వేయడానికి కొద్దిగా మొహమాటం, సిగ్గు అనమాట. అంటే బయట ఎప్పుడు ఇలా వేయలేదు కదా, దానికోసం భయం ఒకటి తనకి, స్టేజ్ ఫీలింగ్ అంటారు కదా అదొకటి ఉంది, అందుకనేసి భయం వేసి వేయలేదు. మామూలుగా ఇంట్లో ఏమంటే మాత్రం చాలా హ్యాపీగా బాగా వేసుకుంటుంది అనమాట. అక్క వాళ్ళ పాపను ఏమన్నాను, తను వేయట్లేదు, తెలుగు సాంగ్స్కి ఏదంటే తమిళ సాంగ్స్కి, తను తమిళనాడు కాబట్టి ఎంత ఏమన్నా తను వేయట్లేదు అనమాట. రిక్వెస్ట్ చేస్తే 2 స్టెప్పులు అయితే వేసారనమాట. డ్యాన్స్లు అయితే చూసేయండి, కంటిన్యూగా సాంగ్స్ అయితే ఉంచేసాను అనమాట. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అవ్వదని చెప్పేసి కంటిన్యూగా సాంగ్స్ పెట్టానండి, వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. లాస్ట్ వరకు చూసేయండి, ఏది మిస్ అవ్వద్దు. దాన్ని కాదు బాబు
దాన్ని కాదు బాబు పిల్లవగానే నేను రాను బాబా నేను దాన్ని కాదు బాబు పిల్లవగానే నేను రాను బాబా దాన్ని కాదు బాబు నీలాంటోడికి సను ఇవ్వను బాబా మహారాజుగా కులమా అన్నయ్య నసీరు మనకుంది మన్నయ్య మహారాజుగా కులమా అన్నయ్య నసీరు అన్నయ్య అన్నయ్య మన రోజు మనకుంది మన్నయ్యో అదుపు కాని చోట అది పురంత మాట అనవద్దునంత నన్న మేమన్న గారి మాట లేదా నువ్వు బేట బంగారు వలుపు మాట మహారాజుగా కులమా అన్నయ్య అన్నయ్య అరే మన రోజు మనకు
చేస్తాను ఇలా ఇంటి ముందుకి దేవుడు వచ్చినప్పుడైతే నీళ్ళు అయితే వేస్తామండి. నీళ్ళు వేసాక కొబ్బరికాయ, హారతి కర్పూరం, అగరబత్తులు అవన్నీ ఇస్తాం అనమాట. పంతులు గారు అవన్నీ చేశాక శటగోపురం అన్నీ పెడతారు. ప్రతి ఇంటి దగ్గర 7 రోజులు ఇలాగే అవుతుంది అనమాట. ఇలా దేవుడు ప్రతిరోజు ఊరేగింపు. పెట్టి కటింగ్ ఇస్తాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాపోయో దూరం పట్టాడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహాపోయో దూరం పట్టాడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాపోయో దూరం పట్టాడు ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు మీరు బోధనిస్తుంటారు పిచ్చిగా మీ వెనక పడిన పూజిస్తారు స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తాను ఎవరు ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తాను నడిచినన్ని రోజులు నడిపిస్తానుకుంటారు అబ్బాయిను సూపి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు పోరల్ల చేసి ఆడిపిస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటాను కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటాను నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు
మేము మా అక్క వాళ్ళందరం ఎంజాయ్ చేసాం ఫుల్గా డ్యాన్సులు వేసి. మాకు అంత డ్యాన్సులు రావు నాకు, మా అక్క వాళ్ళకి కూడా పర్వాలేదు. అలా ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పి చేసాం అనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.